హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, నేను లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు దేనికది యాడ్ చేసేసుకున్నాను. 2 పీసెస్ వస్తాయి కదా, ఒకదానికొకటి ఎటువైపుది ఎటు వస్తుందో ఒకసారి చెక్ చేసుకుని రెండు యాడ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్తో ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. రెండు పీసులు కూడా క్రాస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా తిప్పుకుంటూ కుట్టాలి. ఇది నెమ్మదిగానే కుట్టుకోవాలి, సాగదీయకూడదు, ఏది కూడాను నెమ్మదిగా కుట్టుకోవాలి. మధ్యలో నాటు పెట్టుకుంటాం కదా 2 పీసులకి, ఆ నాటు కలిసేలా కుట్టుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చూడండి, కుట్టేశాను. ఇంకో డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. దీనికి మధ్యలో ఒక డాట్ కూడా వేసుకోవాలి. మెయిన్ డాట్ ఉంటుంది కదా, దానికి ఎదురుగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేటప్పుడు మార్క్ చేస్తాము, కానీ ఒక్కొక్కసారి మార్కింగ్ కనపడలేదనుకోండి, ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవచ్చు. ఇంకో పీస్ కూడా ఇంకో సైడ్ కూడా ఇలా కలిపేసుకున్నాను. 2 పీసులు రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు కాజపట్టి కుట్టాలి. కాజపట్టి కోసం 2 ఇంచెస్ మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. దానికి లైనింగ్ యాడ్ చేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి మధ్యలో మాత్రమే యాడ్ చేశాను, ఎందుకంటే ఫోల్డ్ చేసేటప్పుడు లైనింగ్ కూడా ఉంటే ఎక్కువ మడత అనేది ఎక్కువ ఉబ్బుగా వస్తుంది, అందుకని. పట్టీ కూడా మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన బాడీ పార్ట్ని కూడా మంచి వైపు పెట్టుకుని ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఒక హాఫ్ ఇంచు ఒక ఫోల్డ్, ఇంకో ఫోల్డ్ ఇంకొక 1/2 ఇంచు అలా ఫోల్డ్ చేసుకోవాలి. యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి, ఎక్కువ అవసరం లేదు. కుట్టు వచ్చేసి ఈ ఫోల్డింగ్ చివరికంట వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటే ఫినిషింగ్ కూడా చూడటానికి బాగుంటుంది. చూడండి, ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇంతకుముందు వేసిన కుట్టు పక్కనే ఇంకొక కుట్టు వేసుకుంటే 2 కుట్ల మధ్యలో కాజాలు వస్తాయి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఖర్చులు అనేవి కనపడకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు హుక్స్ పట్టీ కుట్టుకోవాలి. హుక్స్ పట్టీ కోసం కాటన్ క్లాత్ కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్తో కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. బాడీ పార్ట్ పైన ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఉంటుంది కదా, ఇప్పుడు యాడ్ చేయడానికి వేసిన ఖర్చుని కాటన్ క్లాత్ వైపు తిప్పేసుకోవాలి. ఈ ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఖర్చు మీద కుట్టు వేసుకోలేదనుకోండి, పట్టీ అనేది నీట్గా తిరగదు. బాడీ వైపు తిప్పేటప్పుడు ఈ కుట్టు వేసుకుంటే నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగానే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీ ఎక్స్ట్రా కుట్టిన పట్టీ అంతా బాడీ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, పైకి కనిపించదు. కాజు పట్టీ అయితే బయటకు వస్తుంది, ఇదైతే బాడీ పార్ట్ లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. ఈ క్రాస్ పట్టీ వేయటం వలన మనకి ఎక్కడా కూడా ముడతలు రావు. హుక్స్ పట్టీ ఎప్పుడు కూడా క్రాస్ పట్టీ వేసుకోండి. మనం యాడ్ చేసేటప్పటికన్నా ఫోల్డ్ చేసేటప్పటికి లెంత్ అనేది పెరుగుతుంది, అందుకని క్రాస్ పట్టీ వేసుకోవాలి. చూడండి, డాట్స్ కానీ లెంత్ కానీ కరెక్ట్గా కలిసిపోయినాయి. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా లైనింగు ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేసుకున్నాను. దీనికి ఫీజింగ్ యాడ్ చేస్తున్నాను. నెక్కి ఈ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్లో ఫీజింగ్ కట్ చేసుకోవాలి. ఫీజింగ్ నీట్గా ఎలా కట్ చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో ఉంది, ఒకసారి చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఫీజింగ్ దేనికది యాడ్ చేసుకోవాలి. ఏ సైడ్ తట్టు వస్తుందో చూసుకొని చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఫీజింగ్ మీద కుట్టు పడకూడదు, ఫీజింగ్ పక్కన చివరికి పడేలా వేసుకోవాలి. ఇలా మూలలు వచ్చినప్పుడు తిప్పుకుంటూ కుట్టుకోవాలి. పాదం పైకి లేపాలి, సూదేమో క్లాత్లో ఉండాలి, అప్పుడు తిప్పుకోవాలి. ఇక్కడ నేను డోరీ వేస్తున్నాను. డోరీ వేసేటప్పుడు ఖర్చు అనేది కనపడకుండా ఉండాలి అంటే ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫీజింగ్ ఉంది కదా, ఫీజింగ్ లైనింగ్కి అలాగే బాడీ పార్ట్కి మధ్యలో ఈ డోరీ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా డోరీ ఎక్కడ రావాలో అక్కడే సెట్ చేసుకొని పాదం కొంచెం తిప్పుకోవాలి. వెనక్కి ముందుకి తిప్పుకుంటూ కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా వంపు వచ్చినప్పుడు తిప్పుకుంటూ కుట్టుకోవాలి. మిగతా కూడా నెక్ మొత్తం కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది, ఫోల్డ్ అవుతుంది. ఫీజింగ్ పార్ట్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. చూడండి, వంపు తిరిగిన చోట కూడా నాట్లు పెట్టుకోవాలి.
ఈ పట్టీని తిప్పుకుంటున్నాను. చూడండి ఈజీగా తిరుగుతుంది. చూడండి ఈ మూల అనేది ఎంత చక్కగా తిరిగిందో నీట్గా వచ్చేసింది కదా. ఫీజింగ్ వేసుకుంటే ఇలా నీట్గా వస్తుంది. చూడండి డోరీ కూడా మనకి ఖర్చు అనేది కనపడకుండా మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తీసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి నీట్గా వచ్చేస్తుంది కదా బయటికి. అసలు ఖర్చు అనేది ఉండదు. ఎక్కడైతే రావాలో కరెక్ట్గా అక్కడే వచ్చింది డోరీ కూడాను. కొంచెం పైకో కిందకో రాలేదు, కరెక్ట్గా వచ్చేసింది. ఇలాంటి నెక్ షేప్లో వచ్చినప్పుడు ఫీజింగ్ వేసుకుంటే చక్కగా నిలబడతాయి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. నేను కుట్టేసాను చూడండి, రెండు రెడీ అయిపోయినాయి. షేప్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మధ్యలో ప్యాటర్న్ అనేది కుట్టుకోవాలి. ప్యాటర్న్ కోసం నేను కట్ చేసిన పీస్ ఉంది కదా, ఇది కాటన్ పీస్, లైనింగ్ పీస్ కట్ చేశాను. చూడండి ఈ మార్కింగ్ల దగ్గర నుంచి వస్తుంది అనమాట. మార్కింగ్ల దగ్గర నుంచి నేను ఇలా యాడ్ చేసుకోవాలి. మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి. దీనికి హాఫ్ పట్టు యాడ్ చేసుకుంటున్నాను. లైనింగ్ పీస్ని బట్టి హాఫ్ పట్టు కట్ చేసుకోవాలి. హాఫ్ పట్టు లైనింగ్ ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. చుట్టూ 4 వైపులా కుట్టేసేసుకుంటే మనం ప్యాటర్న్ రెడీ చేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది. చుట్టూ 4 వైపులా కూడా యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా. దీనిపైన ప్యాటర్న్ అనేది కుట్టాలి. ప్యాటర్న్కి వచ్చేసి నేను మెయిన్ క్లాత్ వాడుతున్నాను. ఇది 2 ఇంచెస్ విడ్త్తో కట్ చేశాను. చూడండి ఇలా వస్తుంది. ఇలా అడ్డంగా వేసుకోవాలి. దీన్ని నాకు ఎన్నిగా 5 పీసెస్ కట్ చేసుకున్నాను. ఇలాంటివి 5 పీసెస్ అవసరం అవుతాయి. అందుకని 5 పీసెస్ 2 ఇంచెస్ విడ్త్తో కట్ చేసుకుని పెట్టుకున్నాను. రివర్స్లో ఇలా ఫోల్డ్ చేసుకుని చివర కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. మిగతా అన్నీ కూడా 5 పీసెస్ కూడా ఇలాగే చివర కుట్టు వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇది రివర్స్ తిప్పేసుకోవాలి. చూడండి ఇలా స్క్రూ డ్రైవ్తో ఇలా నొక్కి పట్టుకొని కిందకి ఇలా జరుపుకుంటూ ఉంటే, ఇలా నెట్టుకుంటూ ఉంటే క్లాత్ రివర్స్ అయిపోతుంది ఈజీగా. చూడండి ఇలా పెద్దగా వచ్చినప్పుడు, అంటే డోరీ ఇంత సన్నవైతే ఇలా రావు, కొంచెం వెడల్పు ఉంది కదా ఇది కుట్టేసింది, అందుకని ఇలా స్క్రూ డ్రైవ్తో తిప్పేసుకోవచ్చు. ఇలా నెట్టుకుంటే వచ్చేస్తుంది. కింద వైపుది ఇలా పట్టుకొని లాక్కుంటే రివర్స్ అయిపోతుంది. ఇలా మిగతా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెరూన్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. పైనుంచి ఇలా వరుసగా ఒకదాని పక్కన ఒకటి యాడ్ చేసేసుకోవాలి. 5 కూడా యాడ్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి, ఎందుకంటే నడుము పట్టి కుట్టాల్సి ఉంటుంది కాబట్టి వదులుకోవాలి. ఈ పట్టీలు ఇలా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేయాలి అంటే మధ్యలో పట్టీ అనేది కొంచెం లూజ్ ఉండాలి. కింద బేస్ క్లాత్ ఉంది కదా, దానికన్నా ఈ పట్టీ అనేది లూజ్ ఉండాలి. అందుకే కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను. ఇక్కడ అక్కడక్కడ పూసలు కూడా వస్తాయి. చూడండి కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను కదా, ఆ లూజ్ అనేది పక్కకి తోసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, పట్టి కొంచెం లూజ్ ఉంది గమనిస్తున్నారు కదా, అలా కుట్టుకోవాలి. మిగతా అన్నీ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ లూజ్ కావాలి, అందుకని లూజ్ అనేది పెట్టాను. ఈ పీస్కి డివైడ్ చేసుకోవాలి. సమానమైన భాగాలుగా 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. మొత్తం వచ్చేసి 8 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కింద కూడా అదేవిధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ చూడండి ఈ మధ్యలో గ్యాప్కి కొద్దిగా లూజ్ అనేది వదులుకోవాలి. మొత్తం లూజ్ అంతా 4 పార్ట్లు చేశాను కదా, 4 పార్ట్లకి సరిపడా కొద్దిగా లూజ్ అనేది వదులుకోవాలి. మొత్తం లూజ్ ఒకే దానికి రాకూడదు. ఇప్పుడు 4 భాగాలు చేశాను కదా మార్కులు చేసి, ఆ 4 భాగాలకి ఉన్న లూజు కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా జరుపుకోవాలన్నమాట. ఇలా మార్క్ వేసిన చోటల్లా పై మార్కు కింద మార్కు సమానంగా కలిసే విధంగా కొద్దిగా లూజ్ అనేది పక్కకు తోసుకుంటూ కుట్టుకోవాలి. మిగతా కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకో లైన్ కూడా వస్తుంది కదా పక్కన, ఆ లైన్ దగ్గర కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇప్పుడున్న లూజు 2 వైపులకి సమానంగా వచ్చేలా సెట్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి సూదికి సేమ్ కలర్ దారం ఎక్కించుకొని నేను ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టుకోవాలి. చూడండి ఒక్క పాయింట్ గ్యాప్తో కుట్టుకున్నాను, మళ్ళీ ఇంకొక పాయింట్ గ్యాప్తో కిందకి దించాను, మళ్ళీ పైకి లేపాను,
మళ్ళీ ఇంకో పాయింట్ గ్యాప్తో మళ్ళీ సూది అనేది కిందకి దించుకోవాలి. చూడండి ఈ విధంగా గుచ్చుకోవాలి సూదిని. ఇలా గుచ్చిన తర్వాత తాడుని గట్టిగా లాక్కోవాలి. లాగితే ఫ్రిల్స్ లాగా వస్తాయి చూడండి ఇలా లాగి పట్టుకుంటే ఫ్రిల్స్ లాగా వస్తాయి. ఆ మధ్యలో ఫ్రిల్స్ని గట్టిగా పట్టుకొని ఎడమ చేత్తో 2 కుట్లు వేసుకోవాలి. ఆ ఫ్రిల్స్ మధ్యలో నుంచి అన్ని ఫ్రిల్స్ కవర్ అయ్యేలా కుట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి నిలబడతాయి. 2-3 కుట్లు వేసేసుకోవాలి. దీనికి మధ్యలో పూస అనేది యాడ్ చేస్తున్నాను, గోల్డ్ కలర్ పూస, అది ఎక్కించేసుకోవాలి. ఇది ఎక్కించిన తర్వాత 2 కుట్లు వేసేసుకుంటే పూస కూడా కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. వెనక వైపుకి సూది తీసేసుకొని వెనక ముడి వేసుకోవాలి. ఈ చాక్లెట్కి వెనకే వేసుకోవచ్చు, కానీ నాకు ఇక్కడ వేయటానికి వీలు లేదు, అందుకని బ్యాక్ సైడ్కి తిప్పేసుకున్నాను. చూడండి శాంతం బ్యాక్ వైపు తిప్పుకుని అక్కడ ముడి వేసుకున్నాను. మిగతా అన్నీ కూడా సేమ్ అదే విధంగా కుట్టాలి. మధ్యలో ఒకదానికొకటి వేరుగా అనిపించట్లేదు, అన్నీ కలిసిపోయినట్టు ఉన్నాయి. అందుకే దేనికి అది సపరేట్గా ఇలా చిన్న పట్టీ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే చిన్న పట్టీ ఒక 1 ఇంచ్తో మెరూన్ కలర్ పట్టీ కట్ చేసుకున్నాను, హాఫ్ పట్టు పట్టీ. ఇది స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇలా 2 ఎడ్జెస్ కలిపి కుట్టేసుకోవాలి. చివరి వరకు ఇలా కుట్టేసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు కుట్టిన కుట్టు మీదే ఇప్పుడు కుట్టుకుంటూ యాడ్ చేసుకోవాలి. 2 ఖర్చులు కలిపి కుట్టాను కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసుకుంటూ ఈ పార్ట్కి ప్యాటర్న్ పార్ట్కి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు అనేది బయటికి కనపడితే బాగోదు కదా. ఇప్పుడు ఈ మిగతా క్లాత్ ఉంది చూడండి, ఇది ఇప్పుడు కుట్టిన దానిపైకి ఇలా తిప్పేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఖర్చు అనేది పైకి కనపడదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చివర ఇంకో కుట్టు వేసుకోవాలి. చాలా సన్నగా వస్తుంది, పైపింగ్ అంత సన్నగా వస్తుంది, చూడటానికి నీట్గా ఉంది. ప్యాటర్న్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాగే మిగతా 3 కూడా కుట్టేసుకోవాలి. చూడండి కుట్టేశాను. ఇప్పుడు బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో, అంటే ఇప్పుడు ప్యాటర్న్ పార్ట్ ఉంది కదా, అది 1/2 ఇంచ్ బాడీ పార్ట్ కిందకి వెళ్ళాలి. అలా సెట్ చేసుకుని బాడీ పార్ట్కి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు కుట్టు సమానంగా పడాలి అంటే ఒక్క పాయింట్ గ్యాప్తోని కుట్టు వేసుకోవాలి. కుట్టు చివరి వరకు కూడా అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. కొంచెం లోపలికి బయటికి వచ్చినట్టు కుట్టామనుకోండి, చూడటానికి ఫినిషింగ్ అంత బాగోదు. మనం ఫిట్టింగ్ బాగుండాలి, ఫినిషింగ్ కూడా చూడటానికి కూడా బాగుండాలి. అలా కుట్టుకోవాలి. చూడండి చివరమ్మట వేసుకుంటే కుట్టు నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి ప్యాటర్న్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇలా ప్లెయిన్గా వచ్చిన వాటికి ఇలా బ్లౌజులకి ఇలా చిన్న చిన్న ప్యాటర్న్స్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి, అందంగా ఉంటాయి. ఫ్రంట్ నెక్కి పట్టీ యాడ్ చేసుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి 1 ఇంచ్ విడ్త్తో కట్ చేసుకోవాలి, క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇలా నెక్ చివర చిన్న ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ కింద వైపుకి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా క్రాస్ ఉంటుంది కాబట్టి, నెక్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. 1/2 ఇంచుతోనే ఎండ్ చేసుకోవచ్చు. చివరి వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. కుట్టు ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఈ క్రాస్ వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. నాటు పెట్టేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ అనేది ఓపెన్ చేసుకొని కింద వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కిందకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఎడం చేతి వైపు ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ వేసుకోవాలి, కుడి చేతి వైపు కాదు. బాడీ పార్ట్ దగ్గరికి కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కాటన్ పట్టీ మీదే వేసుకోవాలి. ఈ కుట్టు పట్టీ చివరికి పడాలన్నమాట. యాడ్ చేసాం కదా, అక్కడ చివరికి పడాలి. చూడండి ఇంకో వైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. వెనక వైపు ఫీజింగ్ యాడ్ చేశాను కదా, దానికి అలాగే ఫ్రంట్ పార్ట్ పట్టీ కుట్టాను కదా, ఆ 2 కరెక్ట్గా వచ్చేలా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా షోల్డర్ పార్ట్లని యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కరెక్ట్గా పట్టుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఈ ప్యాటర్న్ వల్ల ఎంత అందంగా ఉందో కదా. మొత్తం ప్లెయిన్ వచ్చేస్తే అంత అందంగా లేదు కాబట్టి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టాను. హ్యాండ్స్కి కూడా బార్డర్ అనేది ఏమీ లేదు, అందుకని హ్యాండ్స్కి కూడా ఇలా పెడదాం అనుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ విడ్త్తో పట్టీ అనేది కట్ చేసుకోవాలి.
ఇది మొత్తం వచ్చేసి 1 ఇంచ్లో రెడీ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని పట్టీ వచ్చేసి 2 ఇంచెస్ రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్, స్క్వేర్ పీసెస్ 2.5 ఇంచెస్తో కట్ చేశాను. ఈ పీసులన్నీ ఫోల్డ్ చేసి రివర్స్లో కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అన్ని పీసులు నేను కుట్టేశాను. చూడండి, వీటిని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఇలా స్క్రూ డ్రైవ్తో రివర్స్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ పీస్ని ఇలా కుట్టొచ్చేసి కింద వైపుకి వెళ్ళేలా ఫోల్డ్ చేసి పట్టుకొని సెంటర్లో ఇలా కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే ఎలా అయితే కుట్టానో సేమ్ అదే విధంగా ఇలా చిన్న చిన్నగా కుట్టుకోవాలి. ఈ కుట్టేది వచ్చేసి సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఒక పాయింట్ గ్యాప్తో సూది అనేది దించుకుంటూ పైకి తీసుకుంటూ ఇలా కుట్టిన తర్వాత సూదిని దారాన్ని ఇలా లాక్కోవాలి. గట్టిగా లాక్కుంటే ఫ్రిల్స్ మాదిరిగా వస్తాయి. ఇక్కడ మధ్యలో పట్టుకొని ఆ ఫ్రిల్స్ అన్నీ పట్టేసుకొని చూడండి, ఇలా లాగామనుకోండి దారము, అదిగో ఫ్రిల్స్ లాగా వచ్చింది కదా. ఇక 2 చుట్లు చుట్టేసుకొని కుట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఇక విడిపోకుండా ఉంటుంది అన్నమాట. కుట్లు కుట్టేసుకుంటే తర్వాత దానిపైన బీడ్ అనేది ఎక్కించుకోవాలి. బీడ్ పెట్టేసుకొని ఇంకో 2 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మిగతా పీసులు కూడా ఇలాగే రెడీ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇవి కింద వైపు ఈ హ్యాండ్ పార్ట్ లైనింగు అలాగే హాఫ్ పట్టు పట్టి 2 ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇది 2 వైపులా కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు కదలకుండా మనం ఈ పీసెస్ అనేవి కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది. 2 వైపులా కూడా కుట్టేసేసుకోవాలి. 2 కలుపుకుంటూ కుట్టుకోవాలి. ఈ పట్టీని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఒక్కో చేతికి 6 పీసెస్ వచ్చినాయి. అవి చాక్లెట్ మాదిరిగా తయారు చేశాను కదా, అవి ఒక్కో చేతికి 6 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇలా సెంటర్లో ఒక మార్క్ చేసుకొని ఈ మార్క్కి ఒకవైపు 3 పీసెస్, ఇంకో వైపు 3 పీసెస్ కుట్టుకోవాలి. చూడండి, ఈ బీడ్ వచ్చేసి సెంటర్కి వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే బయటకు వదిలేసుకోవాలి. అంతేకాని బీడ్ మాత్రం సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకుని అప్పుడు పట్టీకి యాడ్ చేసుకోవాలి. మిగతా 3 పీసెస్ కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. ఈ మార్క్కి ఒకవైపు 3 యాడ్ చేసుకోవాలి. చూడండి, మొదటి పీస్ ఎక్కడికైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి ఇది యాడ్ చేసుకోవాలి. 3 కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇంకో వైపు కూడా ఇవి 3 కూడా కలిపి కుట్టేసుకోవాలి. ఒకవైపు కుట్టాను కదా, ఇంకో వైపు కూడా 3 కలిపి కుట్టేసుకోవాలి. ఆ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రిల్స్ ఓపెన్ చేసినట్టుగా చేసుకొని కుట్టాలి. ఆ ఫ్రిల్స్ అనేవి మధ్యలో మాత్రమే కనపడాలి, చివర అవసరం లేదు. ఇలా ఓపెన్ చేస్తేనే ఆ ప్యాటర్న్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకున్నట్టు చేసుకొని అప్పుడు కుట్టుకోవాలి. చూడండి, 3 కుట్టేశాను. ఈ మార్క్కి ఇంకో వైపు ఇంకో 3 కుట్టుకోవాలి. చూడండి, ఇలా ఇంకా 3 ఉన్నాయి కదా, ఆ 3 కూడా ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం 6 కుట్టేశాను. 2 వైపులా కుట్టేశాను. ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ పార్ట్కి కూడా సెంటర్లో ఒక మార్క్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కుట్టడానికి. ఇలా మార్క్ చేసుకొని 3 పీసెస్ మధ్యలోకి ఇలా వచ్చేలా పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి, 3 పీసెస్ దగ్గర ఈ మార్క్ వచ్చేలా పెట్టుకున్నాం అనుకోండి, సెంటర్ అవుతుంది కదా, అలా కుట్టుకోవాలి. ఇలా ఈ పట్టీని చేతికి యాడ్ చేసేసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు ఈ చేయి పార్ట్ ఉంది కదా, చేతికి కింద వైపు కుట్టుపడేలాగా చూసుకోవాలి. చివరి వరకు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి. కింద ప్లెయిన్గా వచ్చింది కదా, ఇప్పుడు యాడ్ చేసిన పట్టీ అనేది ప్లెయిన్ వచ్చింది. దానికి కూడా మెయిన్ క్లాత్తో ఒక చిన్న పట్టీ వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, పైన అంతా యాడ్ చేసేసుకున్నాను. చూడండి, కింద వైపు ఒక పట్టీ వేస్తాను. ఈ మెయిన్ క్లాత్ 1 ఇంచ్తో కట్ చేశాను. మెయిన్ క్లాత్ పైన మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన హ్యాండ్ కూడా మంచి వైపు వచ్చేలా పెట్టుకొని కింద 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. చివరి వరకు కూడా ఇలాగే కుట్టుకోవాలి. చివరి వరకు కూడా 1/2 ఇంచే కుట్టాలి. ఎందుకంటే ఈ ప్యాటర్న్కి కొంచెం పైకి కిందికి వెళ్ళింది అనుకోండి, చూడటానికి బాగోదు. ఒకే లైన్లో రావాలి కుట్టేప్పుడు కూడా. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసిన తర్వాత ఈ పట్టీని కింద వైపు ఉన్న పట్టీని ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఖర్చు అనేది కనపడదు, కిందకి కనపడదు, అలాగే పైకి కూడా కనపడదు. ఇంతకుముందు ఆ ప్యాటర్న్ కుట్టిన కుట్టు ఉంది కదా,
ఆ కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ చివరికి వచ్చేలా చూసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివరికి కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ పార్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ హ్యాండ్ పార్ట్ దగ్గర మధ్యలో ఒక మార్క్ ఉంటుంది. చూడండి, మీకు కనపడాలని మార్క్ చేశాను. ఆ మార్క్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గరికి హ్యాండ్ సెంటర్ మార్క్ వచ్చేలా పెట్టుకొని మధ్యలో నుంచి యాడ్ చేయటం స్టార్ట్ చేయాలి హ్యాండ్ని. ఇలా యాడ్ చేసుకుంటే హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా మధ్యలో నుంచి యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ కుట్టేసిన తర్వాత ఇంకో సైడ్ కుట్టుకోవాలి. ఇవి రెండు క్రాస్ ఉంటాయి. బాడీ పార్ట్ అలాగే హ్యాండ్ పార్ట్ కూడా క్రాస్ ఉంటుంది కాబట్టి కుట్టడంకై కొద్దిగా కుట్టుకుంటూ ఉండాలి. ఇలా రెండో వైపు కూడా కుట్టేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ని తిప్పేసుకొని ఇంకొక సైడ్ కుట్టాలి కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఈ కుట్టేప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. చివరి వరకు 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వేసామనుకోండి, సైడ్ కుట్లు కుట్టేటప్పుడు సరిగ్గా రావు, కరెక్ట్గా కలవు అనమాట. ఇక్కడ ఖర్చులు ఎక్కువ తక్కువ పెడితే కరెక్ట్గా రావు. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఈ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పాదం కింద పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6.5 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 6.5 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకొని సైడ్ కుట్టు అనేది ఇక్కడి నుంచి వేసుకోవాలి. లాక్ స్టిచ్ వేసుకుంటే ఓడిపోకుండా ఉంటుంది కుట్టు స్టార్టింగ్ ఎండింగ్లోను. చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చుతో నేను కట్ చేశాను. కట్ చేసేటప్పుడు 1.5 ఇంచ్ ఒకసారి చెక్ చేసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. కింద పార్ట్ బాడీ పార్ట్ కూడా పై పార్ట్కి సమానంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. కింద మళ్ళీ మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ ఖర్చులు వచ్చేసి హ్యాండ్ యాడ్ చేయడానికి ఉన్న ఖర్చులు ముందుకు పెట్టుకోవాలి. కింద వైపు వస్తే నీట్గా ఉండదు. ఇలా ముందు వైపు పెట్టుకోవాలి. చూడండి, ఈ కుట్టేటప్పుడు కొంచెం పాదం పైకి లేపి కుట్టేసుకుంటే ఈజీగా ముందుకు వెళ్ళిపోతాయి, లేదంటే మళ్ళీ వెనక్కి తిరుగుతాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఈ కింద వైపు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. 1.5 ఇంచ్ ఖర్చు ఒకసారి మార్క్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. వేస్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. పట్టీ పైన ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. నాకు మార్కింగ్ ఉంది, అయినా ఒకసారి చూసుకుంటున్నాను. పైన ఒక మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కింద బాడీ పార్ట్ కూడా కరెక్ట్గా పట్టేసుకొని కుట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. వేస్ట్ దగ్గర అలాగే చెస్ట్ దగ్గర మార్కింగ్ కూడా కరెక్ట్గా కలిసిపోయినాయి. ఈ హ్యాండ్స్ దగ్గర కింద ఖర్చులు అనేవి కరెక్ట్గా పట్టుకుంటే మనకి ఇవి కరెక్ట్గా కలుస్తాయి అన్నమాట. లేదనుకోండి ఒకసారి హెచ్చు తగ్గులు వస్తాయి, ఇక్కడ కరెక్ట్గా రాదు. కట్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు వదిలిపెట్టి కట్ చేస్తామో అంతే కుట్టుకోవాలి. రెండు వైపులా కూడా అదే విధంగా కుట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా కలుస్తాయి. చూడండి, కింద కరెక్ట్గా కలిసిపోయింది వేస్ట్ దగ్గర. అలాగే ఇక్కడ చూడండి, చెస్ట్ దగ్గర కూడా నీట్గా కలిసిపోవాలి. చూడండి, ఇలా ప్లస్ మాదిరిగా వస్తే కుట్టు అనేది, ఈ స్ట్రైట్ కుట్టు అడ్డం కుట్టు కూడా ప్లస్ మాదిరిగా వస్తే నీట్గా కలిసిపోయి బాగుంటుంది. ఇంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. మొత్తం బ్లౌజ్ పీస్ అంతా ప్లెయిన్గా వచ్చింది. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఈ ప్యాటర్న్ ఇచ్చేసరికి అసలు లుక్కే మారిపోయింది. బాగుంది కదా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.